రైట్. అందరికీ జై భీమ్. ముందస్తు అడ్మిషన్ చేపడుతున్నటువంటి నారాయణ మరియు చైతన్య కళాశాలపైన వెంటనే ఉన్నతాధికారులు కానీ డిఓ గారు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్సీ జనసంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులు ఈరోజు చాలా ఇబ్బందులు పడే పరిస్థితిని ఈ యొక్క కళాశాల తీసుకొస్తుండడం చాలా బాధాకరం. నిజంగా ముందస్తు అడ్మిషన్ చేపడుతూ ఒక్కొక్క విద్యార్థి నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దగ్గర 20,000 రూపాయలు ముందస్తు అడ్వాన్స్గా తీసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులు భయభ్రాంతికి గురి చేస్తున్నటువంటి నారాయణ మరియు చైతన్య ఎస్ఆర్ కళాశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్సీ జనసంఘం తరఫున పూర్తిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముందస్తు అడ్మిషన్స్ ఎందుకు చేస్తున్నారో చట్టానికి విరుద్ధంగా, విద్యాశాఖకి విరుద్ధంగా, ఈ యొక్క చట్టానికి విరుద్ధంగా ఇటువంటి కార్యాచరణ చేపట్టకూడదని చెప్పేసి విద్యాశాఖ వారు ముందస్తుగా కూడా ప్రతి ఒక్కరికి సర్క్యులర్ జారీ చేసిన సందర్భంలో వీటికి తుంగలో దొక్కుతూ ఈ ప్రైవేటు యాజమాన్యం ఈరోజు ప్రతి ఒక్కరిని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తుండడం చాలా బాధాకరం. ఈ కళాశాల చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భావిస్తున్నారు. ఏది ఏమైనా సరే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ముందస్తు అడ్మిషన్ ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఆసన్నం ఎంతైనా ఉందని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ముందస్తు అడ్మిషన్లో కాకుండా ఏది ఏమైనా సరే మీరు చట్టానికి విరుద్ధంగా చేయడం మాత్రం మంచిది కాదు. అదేవిధంగా వేలకు వేలు ఈరోజు అడ్మిషన్స్ రూపంలో, ముందస్తు అడ్మిషన్ రూపంలో లక్షలాది రూపాయలు దండుకొని ఆ విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఈ కళాశాలలు నిజంగా మంచిది కాదని చెప్పేసి గుర్తు చేస్తూ, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడైనా లోన్ కావాల్సిన అవసరం లేదు. ముందస్తు అడ్మిషన్ చెప్పేసి ఈ కళాశాలలు ప్రతి ఒక్కరు అడ్మిషన్ తీసుకొని తర్వాత వాళ్ళ కార్యాచరణ మొదలుపెట్టే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఈ విధంగా చేస్తే వాళ్ళ కళాశాలలు మరింత ఏదో గొప్పగా ఉన్నాయి, బాగున్నాయని చెప్పుకోవడానికి ఈ విధమైన పరిస్థితి తీసుకొస్తూ, అదేవిధంగా లక్షలాది రూపాయలు దండుకోవడానికే ఈ పన్నాగలు పన్నేటువంటి కళాశాలపైన వెంటనే డిఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా విద్యార్థి సంఘాలతో కలిపి మేము కూడా ఎస్సీ జనసంఘం మమేకమవుతూ ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులు ఈరోజు చాలా క్షుణ్ణంగా ఆలోచన పరిస్థితి ఆసనమైంది. ఈరోజు గవర్నమెంట్ కళాశాలలు కూడా కొన్ని కళాశాలలు చాలా బాగా ఈరోజు చదువులు చెప్పుకుంటూ అనేక ర్యాంకులు వచ్చిన పరిస్థితి. కాకపోతే ప్రైవేట్ కళాశాలకి గవర్నమెంట్ కళాశాల డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ కళాశాల ఏదైనా చేసింది చెప్పుకునే పరిస్థితికి ముందుకు రాదు. ఇదే ప్రైవేట్ కళాశాలలో అయితే మాకు 1 ర్యాంక్ వచ్చింది, 2 ర్యాంక్ వచ్చింది, ఈ విధంగా యాడ్స్ రూపంలో ఈ విధంగా విద్యార్థి తల్లిదండ్రులు మభ్యపెట్టడానికే ఈ యొక్క కళాశాల ముందుకు వస్తున్నాయి. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ముందస్తు అడ్మిషన్కి మాత్రం ముందుకు పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకనే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళకి డబ్బులు కట్టడానికి, ఫీజు కట్టడానికి, ముందస్తు అడ్మిషన్ల కోసం రకరకాలుగా అప్పులు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్రంలో. అందుకోసం ఎవరైనా సరే చట్టానికి విరుద్ధంగా, విద్యాశాఖకి విరుద్ధంగా మాత్రం ఇటువంటి కార్యాచరణ చేపట్టినటువంటి కళాశాల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరొకసారి మేము కూడా డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఈ యొక్క అడ్మిషన్లకు పాల్పడుతున్నటువంటి ఏదైనా నారాయణ చైతన్య ఎస్ఆర్ కళాశాల పైన చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమానికి ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా సరే మరొకసారి విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడెక్కడ ఆందోళనకు గురి కావద్దని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తూ, అడ్మిషన్లు ఎక్కడ అయిపోయే పరిస్థితి లేదు. కాకపోతే ఈ కళాశాలలు ఈ విధంగా చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. వీళ్ళు కేవలం భయపెట్టడానికి తప్ప ఎటువంటి పరిస్థితులు అడ్మిషన్లు అయిపోయే పరిస్థితి లేదని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ఏదేమైనా సరే ముందస్తు అడ్మిషన్ ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ముందస్తు అడ్మిషన్ చేస్తున్న కళాశాల పైన కూడా మేము పెద్ద ఎత్తున కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.